బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఏలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. నిర్మాణంలోని అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ కార్మికుడిని సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. హెచ్సిఏలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. నిర్మాణంలోని అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ కార్మికుడిని సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ కూలిపోయింది. ఈ ఘటనలో మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మొదటగా ఒక వ్యక్తికి గాయాలయని మొదట భావించారు. తర్వాత మరొక నలుగురికి, మొత్తం 5 కార్మికులు ఇందులో గాయపడినట్లు తెలుస్తోంది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనకు ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్మాణంలో ఉన్నటువంటి ఆ స్తంభాలు మరియు కాంక్రీట్ స్లాబ్లు కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం అనేది జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాన్ని తెలుసుకోవడం కోసం యూనివర్సిటీ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవానికి నిర్మాణ నిబంధనలు పాటించడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే అసలు ఈ ప్రమాదం అనేది ఎలా జరిగింది, కన్స్ట్రక్షన్ లోపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇతర ఏదైనా సమస్యల కారణంగా ఇట్లా కన్స్ట్రక్షన్ అనేది ఒక్కసారిగా కొలాప్స్ అయిందా అనేది కూడా ప్రస్తుతం ఈ యొక్క కమిటీ ద్వారా దర్యాప్తు చేసి దీన్ని డిసైడ్ చేయబోతున్నారు. అయితే ఈ ఘటన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఇవాళ రేపు ఉదయం వరకు కూడా ఘటన ఎలా జరిగిందనేది కూడా ఒక అధికారిక ప్రకటన అయితే చేస్తామంటూ తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం కారణంగానే భవనం కూలిపోయినట్లు సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు ఉదయం హెచ్సియూకు సంబంధించినటువంటి అధికారులు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా ఎదురు చూడాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. మరోవైపున గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్సను అందిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.